హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సెక్యూరిటెక్ అఫీషియల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం చాలా రోజులు అయితే అయిందనమాట మనం ఒక కెమెరాస్ అన్బాక్సింగ్ చేసి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఒక 4 కెమెరాస్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. 4 కెమెరాస్ వచ్చేసి వైఫై కెమెరాస్ అండ్ విత్ ఇన్ మన యొక్క ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. ఎంత లో బడ్జెట్లో అయితే తీసుకొచ్చానంటే చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు, ఎందుకంటే కెమెరా ప్రైసింగ్ అలాంటివి. సో కెమెరా ప్రైసింగ్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి 1500 నుండి స్టార్ట్ అవుతాయి అనమాట. సో 1500 నుండి 2500 బడ్జెట్లో అయితే నేను మీకు ఈరోజు కెమెరాస్ అయితే తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క మోడల్ అండ్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్తో అయితే కెమెరా తీసుకురావడం జరిగిందనమాట. సో ఎక్కడ లేట్ చేయకుండా ఇంకా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీకోసమే నేను మరిన్ని వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి అయితే నేను మీకు కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానమాట. సో మనం కూడా 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసాక ఒక లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి ఇంకేమైనా మీకు క్వైరీస్ ఉన్నట్టయితే, ఎందుకంటే నేను ప్రతి ఒక్క కమెంట్ని చదువుతాను. అలాగే చదివిన తర్వాత మీకు రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. కింద నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను, అలాగే టెలిగ్రామ్ లింక్స్ కూడా ఇస్తానమాట. సో ఇప్పటివరకు ఎవరో చెక్అవుట్ చేయకుండా ఉంటే చెక్అవుట్ చేసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 4 కెమెరాలు అయితే నేను మీకు తీసుకురావడం జరిగిందనమాట. ఈ కంప్లీట్గా ఈ 4 కెమెరాస్ వచ్చేసి వైఫై బేస్డ్ అనమాట. సో ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క మోడల్ నేను మీకు ఇందాక చెప్పినట్టు. సో అలాగే డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. అలాగే డిఫరెంట్ దీని యొక్క మెగాపిక్సెల్. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని యొక్క రివ్యూ ఏంటి, దీని ప్రైసింగ్ ఏంటి, దేనికి ఎంతవరకు మనకు వర్త్, అండ్ దీన్ని అలాగే ఈ కెమెరాస్ ఎక్కడెక్కడ మనకి యూజ్ అవుతాయి అన్నది కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా మన ఇంట్లో అయితే కెమెరాస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే ఇది మనకి చాలా సెక్యూరిటీ అండ్ సెక్యూర్డ్గా ఉంటాయి అనమాట. అలాగే మనం లైక్ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే మన పెట్స్ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, మనం లైక్ మన ఇంట్లో వాళ్ళు ఏదైనా జాబ్ మీద కానీ, లేకపోతే మన పేరెంట్స్ కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా సరే దీని ద్వారా మనం అయితే మన ఇంట్లోని మానిటరింగ్ చేసుకోవచ్చు. సో దీంట్లో అయితే చాలా వేరియంట్ ఫీచర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇంకెందుకు లేట్, ఇంకా ఒక్కొక్క కెమెరాని అన్బాక్సింగ్ చేసేద్దాం. మనమైతే ఇప్పుడు వచ్చేసి ఈ కెమెరాని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి 2MP వైఫై క్యూబ్ కెమెరా అనమాట. సో క్యూబ్ కెమెరా ఇది మనకి దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరా చూసినట్టయితే మీకు క్యూబ్ మోడల్ అయితే మీకు లాంచ్ చేశారు. ఈ బ్రాండ్ వచ్చేసి సెక్యూర్ ఐ అనమాట. సో ఓపెన్ చేసినట్టయితే మీకు ఒక అడాప్టర్ అయితే ఇచ్చారనమాట. అలాగే USB కేబుల్ టైప్ ఏతో ఇచ్చారు. నెక్స్ట్ అలాగే వచ్చేసి మీకు కెమెరా మోడల్ చూసినట్టయితే ఇది కంప్లీట్గా మీకు ప్లాస్టిక్ బాడీతో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే మీకు SD కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మనకి క్యూబ్ కెమెరా. దీన్ని మనం వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనకి స్క్రూస్తో హోల్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఇలా పెట్టేసి ఆర్ఎల్స్ మనం టేబుల్ టాప్ మీదనే ఇలా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని నేను మీకు కాన్ఫిగర్ చేసి చూపిస్తా. అలాగే మనకు వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. బట్ అది మనకి పెద్ద అవసరం లేదు, ఎందుకంటే మీరు నా వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి ఏంటి అన్నది కంప్లీట్గా అయితే తెలిసిపోతుంది, ఎందుకంటే నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను కాబట్టి. సో ఇప్పుడైతే మనం దీన్ని తీసేద్దాం. మనం చూసుకున్నట్టయితే మనకి 1.5 మీటర్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ దీని యొక్క పోర్ట్ కూడా ఇచ్చారు. సో దీని పోర్ట్లో మనం ప్లగ్ ఇన్ చేసేసుకుంటే ఇక్కడ యూజ్ అని చెప్పేసి అని మనకి పిన్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ పెట్టేసి మనం కెమెరాని అయితే ప్లగ్ ఇన్ చేసేద్దాం. సో దీని యాప్ మీరు చూసుకున్నట్టయితే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఫాల్కాన్ అని కొడితే మీకు ఫాల్కాన్ అంటే లైక్ సెక్యూర్ ఐ తాలూకా యాప్ అయితే ఇస్తాడనమాట. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది యాపిల్కి మరియు ఆండ్రాయిడ్కి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. దాంతో మీరు రిజిస్టర్ అయిపోవాలి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు నేను మీకు కాన్ఫిగర్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మన ప్లే స్టోర్ నుండి వచ్చేసి మనం ఫాల్కాన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా చూపిస్తుంది. ఇందులో మనం వచ్చేసి వైఫై కెమెరా మీద ట్యాప్ చేశాక మనకు వచ్చేసి ఇలా ఇంటర్ఫేస్ అయితే డిస్ప్లే అవుతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ట్యాప్ చేసిన తర్వాత మన వైఫై డివైస్ నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ అది 5Gలో ఉన్నట్టయితే, లేదు మీది 2.4 GHzలో ఉన్నట్టయితే మీరు 2.4 నుండి కనెక్ట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఈ కెమెరాస్ వచ్చేసి మనకు 2.4 GHz నుండి కనెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు నేనైతే మన పాస్వర్డ్ అది ఎంటర్ చేసేసాను. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా QR కోడ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. అది వచ్చేసి మన కెమెరా వైపు మనం చూపిస్తే మనకు అక్కడ బ్లూ కలర్ ఇండికేటర్ వచ్చిన తర్వాత అది వచ్చేసి బీప్ సౌండ్
వస్తుంది అనమాట. ఆ బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అది కెమెరా అనేది కనెక్టింగ్ డివైస్ అని చూపించి ఆ 3 డాట్స్ కింద ఏదైతే ఉన్నదో 3 ఆప్షన్స్ అది ఆటోమేటిక్గా మీకు ఇనిషియలైజ్ అవుతుంది. ఆ ఇనిషియలైజ్ అయిన తర్వాత ఇంకా మీకు ఆటోమేటిక్గా కెమెరా అన్నది అయితే మీ మొబైల్లో వచ్చేస్తుంది.